కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజామాబాద్ ప్రజాప్రతినిధులు ఇక్కడ రైతులు సలహాలు ఏం చేస్తే మాకు పంటలకు కనీసం వాటర్ వస్తుందన్న ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి గోదావరి ఏమో బాగా డౌన్లో ఉన్నా నీళ్లు తెచ్చుకోవటానికి కనీసం ఒక పంట గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతులు బాగుపడతారు. మరి ఇక్కడ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కనీసం నిజాం సాగర్స్ కూడా కినాల్స్ రావు, ముందు వచ్చేటి. కానీ ఇప్పుడు ఆ నీళ్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రాణహిత చేవెళ్ళ అనే ఆ రోజు ప్రాజెక్టు దాన్ని బినూల దగ్గర నవ్వుపేట మండల్ బినూల గ్రామంలో స్టార్ట్ చేసి అప్ టు షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్ వరకు 20 కిలోమీటర్లు టనల్ కంప్లీట్ చేశాం. 2400 క్యూసెక్స్ కంటే ఎక్కువ వచ్చేటట్టు టనల్, దాంట్లో మోటార్లు బిగించాం. ఇక్కడి వరకు ఈ రైతులను కూడా కాపాడాలని నిజామాబాద్ నుంచి ఎక్కడైతే లెవెల్స్ కలవాయో ఆ లెవెల్స్లో టనల్ 9 కిలోమీటర్ల టనల్ కూడా ఇదేమో 900 కోట్లు. ఈ టనల్ ప్లస్ ఇక్కడ మోటార్స్తో సహా కిందికి నీళ్ళు ఇవ్వటానికి ఇది 1200 కోట్లు. ఈ రెండు గతంలో కంప్లీట్ చేసిన తర్వాత స్వార్థపరుల ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏమన్నా కానీ మాకు కమిషన్లు రావాలి, మాకు డబ్బులు తట్టుకోవాలన్న ఉద్దేశంతో బంగారు తెలంగాణ అని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ స్వార్థాలకు పైపులు లేని టెక్నాలజీ మన దగ్గర పెట్టి పైప్ లైన్ ద్వారా ఇద్దాం ప్రెషర్తో వస్తాయి అని స్ప్రింక్లర్స్ పెట్టచ్చు. దీని ఎస్టిమేషన్ ఎంత? 3000 కోట్లు. దేని కొరకు 3000 కోట్లు? 2000 కోట్లలో ఆడదాకా నీళ్ళు ఇచ్చేది. 3000 కోట్లది ఏమీ లేదు. ఇక్కడ పైపులో నింపి పంపడానికి 3000. అంటే ఇది అడిషనల్ వాళ్ళ స్వార్థాల కొరకు పైపులకు మోటార్లకు కమిషన్ల కొరకే తప్ప రైతులకు కాదు అని నిర్ణయించిన తర్వాత మరి రైతులు ఏ డిజైన్ బెస్ట్ అంటే మిత్రుడు ఎమ్మెల్యే లోకల్ ప్రజాప్రతినిధి భూపతి రెడ్డి గారు కన్సల్ట్ అధికారులు రైతులు సలహాలు ఇందామన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చడం జరిగింది. మరి రైతులేమో ఈ నీళ్లు రావు, ఎక్కడైనా టెక్నాలజీతో ఏదైనా వాలు పోయినా మళ్ళీ నీళ్లు బంద్ చేస్తే మాకు పంటలు ఎండిపోతాయి, కష్టపడి 3 నెలలు ఎంత పండించిన పంట పెట్టుబడి పెట్టిన పంట ఒక్క తడి లేకుంటే పంట రాదు. కాబట్టి మరి అవన్నీ టెక్నాలజీ మాకెందుకు, లూజ్ వాటర్ వస్తే కాలువల ద్వారా వస్తే మాకు చెరువులు తక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి, మేము గ్రౌండ్ వాటర్ మీదనే ఎక్కువ వ్యవసాయం చేస్తాం అని వాళ్ళ ఆలోచనలు ముందు నుంచి అంటూ ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎక్కువ చేస్తే మంచిప్ప ఊరు పోవాలి, ఒక 7-8 తండలు పోవాలి, ఇవన్నీ కొరకు ఎస్టిమేషన్ చేశారు. మరి అవన్నీ అవసరం లేకుండా గతంలో కూడా ఈ కొండం చెరువు కింద తండలు ఉన్నాయి, కొద్దిగా పెంచితే బాగన్నారు, అవసరం లేదని పెంచకుండానే మేము అప్పుడు ఎస్టిమేషన్ చేసి చేయించాం. ల్యాండ్ కూడా కెనాల్స్ కొరకు ఎక్వేషన్ చేసింది ఉన్నది. కాబట్టి ఇలా స్వార్థపరులు అదేం ప్రాజెక్టు ముందటిదాకా కూలేశ్వరం లెక్క స్వార్థాల కొరకు కొందరు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికి ఉపయోగం లేకుండా ఇది కూడా సెకండ్ కాళేశ్వరం అయిపోయింది. ఎన్ని ఖర్చు పెట్టారు? ఇప్పటికి 1800 కోట్లు ఖర్చు పెట్టారు. నియర్లీ 2000 కోట్లు ఖర్చు పెట్టి మనమేమో 1000 ప్లస్ 1800లో 20 కిలోమీటర్లు టనల్ చేసినాము, పంప్ హౌజులు కట్టినాము, ఆడ పంపులు పెట్టినాం, ఆడ వాటర్ వస్తున్నది. అటువంటిది ఇప్పుడు ఏమీ లేకుండా 1800 కోట్లు అంటే 1800 కోట్లు మరి ఏమైనట్టు? వాళ్ళ స్వార్థం కొరకు పనిచేసినట్ట కాదా? కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు కూడా ఇటువంటి వాళ్ళు ఉంటే ప్రజాప్రతినిధులు మనము డిపెండెన్స్ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా
ఎవరు తప్పు చేసినా ఇది అన్యాయమవుతుందని ఎదిరిస్తే కానీ ఇంకోసారి అటువంటి మాట్లాడకుండా అవుతారు. కాబట్టి తప్పనిసరిగా మరి భూపతి రెడ్డి గారు మీ లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ ఒకసారి ఇంజనీర్లతో మాట్లాడితే బాగుంటుంది, రైతులతో కూడా మాట్లాడితే బాగుంటుందని ఈరోజు ఇక్కడికి వచ్చడం. తప్పనిసరిగా చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కోరిక మరి ప్రాణహిత చేవెళ్ళ 21A ప్రాజెక్టును కంప్లీట్ చేయాలన్నది. మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల క్రితమే మనము 20-21 ప్యాకేజీలు టోటల్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానికి దగ్గర ఒక 1500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక 300 కోట్లు ఖర్చు పెడితే 21A ప్యాకేజీ కంప్లీట్ అయ్యేటువంటి సందర్భంలో మరి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము రీడిజైనింగ్ పేరు మీద మరి ఇక్కడ కెపాసిటీ పెంచి అదేవిధంగా పైపుల ద్వారా నీళ్ళు అందించాలనే న్యూ టెక్నాలజీ అనే పేరుతోని ఒక 3000 కోట్లకు దాన్ని ఎస్టిమేషన్ పెంచారు. పెంచి వల్ల ఏమీ చేయకుండా కొన్ని పైప్ లైన్లు వేసి దానికి అడ్వాన్స్గా పేమెంట్లు ఇచ్చి పైసలు మొత్తం కూడా ఇవాళ దగ్గర 1800-2000 కోట్లు ఖర్చు పెట్టి ఒక గుంట కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరం లాగానే ఈ ప్రాజెక్టు కూడా నిరుపయోగంగా మారే పరిస్థితి ఉంది రీడిజైన్ ద్వారా. సో ఇవాళ మరి రైతుల కోరిక మేరకు, నా కోరిక మేరకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మరి ఇరిగేషన్ మంత్రి వర్యులే కాకుండా ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్కు అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి వారిని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ దీన్ని ఎట్లా చేద్దాం, మనం తక్కువ ఖర్చులో రైతులకు మరి నీళ్ళు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పరిశీలించినప్పుడు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ పాత మోడల్లోనే కొండెం చెరువులో నీళ్లు లిఫ్ట్ చేసి కొండెం చెరువు ద్వారా పాత అలైన్మెంట్ ప్రకారము గ్రావిటీ కెనాల్తో నీళ్ళు ఇచ్చి మరి దారిలో మొత్తం ఒక 49-50 కిలోమీటర్లు కెనాల్ దవ్వి మరి దారిలో ఉన్నటువంటి అన్నీ కూడా చెరువులను తర్వాత చెక్ డ్యామ్లు అన్నీ కూడా నింపుకుంటూ మరి తక్కువ ఖర్చుతో మరి గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కాబట్టి కెనాల్ ఉంటే మరి అది లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది కాబట్టి 100 years వరకు లైఫ్ ఉంటుంది కెనాలు. సో కాబట్టి ఈ పాత మోడల్నే తక్కువ ఖర్చులో మళ్ళీ వేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. దానికి ఇంజనీర్ అధికారులను కూడా మరి దాన్ని రీఎస్టిమేషన్ చేయమని చెప్పడం జరిగింది. త్వరలోనే వాళ్ళు ఒక ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారితో పెద్దలు సహకారంతో పోయి మరి దీని పాత మోడల్లోనే విత్ గ్రావిటీ కెనాల్తో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇలా కాళేశ్వరంలో నీళ్లు పోతూ ఉన్నాయి, 1,00,000 క్యూసెక్స్ పోతున్నాయి, మీరు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరని. మరి అక్కడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళేమో మరి 3 బ్యారేజీలు కూడా మొత్తము మనము క్లోజ్ చేస్తే కానీ నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. మీరు వినాలా, ఇవాళ మేడిగడ్డలో మనకు 5 meters హెడ్ ఉంటే కానీ నీళ్లు లిఫ్ట్ చేసేందుకు రాదు. అదే అన్నారంలో 10 meters హెడ్ ఉండాలి, సుద్నీలలో 8.8 meters ఉండాలి. సో ఇవన్నీ 3 డ్యామేజ్లు అంటే బ్యారేజ్లు మనం నింపితే కానీ నీళ్లు ఎలంపల్లికి రావు. మరి అవన్నీ తెలిసి కూడా హరీష్ రావు గారు తప్పుడు ప్రకటనలు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ మరి మేడిగడ్డ నుండి మీరు బ్యారేజ్లు నింపకుండా 5 meters వాటర్ లేకుండా లిఫ్ట్ చేయగలిగితే మరి బ్యారేజ్లు ఎందుకు కట్టినట్టు బ్యారేజ్లు అంటే లేనిపోయిన ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోదామన్న ఆలోచన తప్పితే ఒక చెడ ఆలోచన, ఒక విషయం కాకూడదు తప్పితే దాంట్లో లేదు. కాబట్టి ఇవాళ మేడిగడ్డలో నీళ్లు నింపే పరిస్థితి లేదు, కొంతమంది కొట్టుకపోయే పరిస్థితి ఉంది. ఇది కూడా అంతే. ఇవాళ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కూడా అడుగుతూ ఉన్నారు, మీరు ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తలేరని. ఎందుకంటే ఇక్కడ మేడిగడ్డలో నీళ్ళు కూలేశ్వరం అయిపోయింది. అది ఇప్పుడు మనకు అన్నారం బిడ అవన్నీ పనిచేస్తలేవు. మళ్ళీ మనకు తమ్మిడేటి నుండి నీళ్ళు వస్తే కానీ ఇక్కడ మనకు బ్యాక్ వాటర్ ఇక్కడ రావు. సో ఈ బ్యాక్ వాటర్ కూడా మరి ఇప్పుడు ఆ పైపులు అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి. కాబట్టి మరి దీన్ని మళ్ళీ పాత మోడల్ ద్వారా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా లక్ష్యం ఒకటే, ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,20,000 ఎకరాలకు నీళ్ళు అందించడం, సాగునీరు అందించడం లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెంట్రస్పల్లి మరి సజ్జిపూల లిఫ్ట్ కూడా అది కూడా మరి ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయింది. దాన్ని ఇంకా కొంచెం పైప్ లైన్ ఉంది, అది ఒక 80,000 ఎకరాలకు వస్తుంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భంగా